మా మదరు అసలు ఫుడ్ అసలు తీసుకునేది కాదు. లివర్ క్యాన్సర్ ఉంది అన్నట్టుగా చెప్పారనమాట. ఇప్పుడు సెకండ్ టైమ్ రావడం. ఇప్పుడు పర్లేదు. ఒక 2 ఇడ్లీ వరకు తినగలుగుతుంది. నా పేరు దేవేంద్ర నాయక్. మా మదర్ చంద్రిబాయి. మా మదరు అసలు ఫుడ్ అసలు తీసుకునేది కాదు. మేము ఇలా హాస్పిటల్‌కెళ్తే వాళ్ళుండి టెస్టులు అన్నీ చేశారు. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఎక్కడుంది ప్రాబ్లమ్ అన్నట్టుగా మేము బ్లడ్ టెస్ట్‌లు అవన్నీ చేపిస్తే తర్వాత ఇలా లివర్ క్యాన్సర్ ఉంది అన్నట్టుగా చెప్పారన్నమాట. సో, దాని ద్వారా మనం అన్ని స్కాన్‌లన్నీ చేపిచ్చి తర్వాత గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు ఇలా స్టంట్ వేయాలి అని చెప్పారు. కామర్లు ఉన్నాయి ఆమెకి స్టంట్ వేయాలని చెప్పారు. సో, స్టంట్ వేశారు. తర్వాత కామర్లు తగ్గిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఇలా కీమో ఇప్పించుకోవాలన్నట్టుగా చెప్పారనమాట. ఫస్ట్ మేము కీమో ఎలా ఉంటది ఏంటి అనేసి ఎంక్వైరీ చేద్దామనేసి వెళ్ళాము. కనుక్కున్నాము. కనుక్కున్న తర్వాత ఇంకా సెర్చ్ చేస్తూనే ఉంటే ఇలా పునర్జన్మ అనేసి తెలిసింది వీడియోస్ చూస్తే. సరే ఒకసారి వెళ్ళి కలుద్దాం అన్నట్టుగా మేము రిపోర్ట్‌లన్నీ తీసుకొని వచ్చి డాక్టర్‌తో కలిసాము. కలిసిన తర్వాత ఇలా మాకు టాబ్లెట్ అన్నీ ఇచ్చారు. సో, దాని ద్వారా ఏమంటే అంతకుముందు అసలు ఏం తినేది కాదు. ఒక హాఫ్ ఇడ్లీ అట్లా తినేది. ఇప్పుడు పర్లేదు. ఒక 2 ఇడ్లీ వరకు తినగలుగుతుంది. ఇప్పుడు పర్లేదనమాట. ఇప్పుడు ఇది సెకండ్ టైమ్ రావడం. ఫస్ట్ టైమ్ మా ఫ్యామిలీలో రావడం అలా. అలవాట్లంటే మా విలేజ్ కాబట్టి నసీం ఉండేది. దానివల్ల నసీం విలేజ్ కాబట్టి నసీం తింటుంటారు. దానివల్ల ఏమైనా అయ్యుండొచ్చు అనేసి వాళ్ళు చెప్పారనమాట.